సో నువ్వు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నావు, ఎస్ మ్యామ్. న్యూస్ పేపర్ చదువుతున్నావు. ఎస్ మ్యామ్. ఆ తర్వాత మీ క్లాస్ ఎన్నింటి స్టార్ట్ అవుతుంది? మాకు 4:30 నుంచి 7:30 వరకు క్లాసెస్ ఉంటాయి మ్యామ్. ఏ సబ్జెక్టులు? 2 సబ్జెక్టులు జరుగుతాయి కదా రోజుకి. ఎస్ మ్యామ్. ఆ సిలబస్ కోర్సు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? మీరే మ్యామ్. నేనే. సో 2 సబ్జెక్టులు జరుగుతాయి. 7:30కి ఏం చేస్తావు? 7:30 క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము హాస్టల్కి వెళ్ళిపోతాం. అండ్ మాకు 7:30కి మెస్ ఉంటుంది. సో 7:30 నుంచి మాకు ఒక 8 అలా మెస్ అంతా అయిపోయాక పేరెంట్స్తో మాట్లాడడం అవుతుంది. దెన్ 9 నుంచి 10 వరకు మాకు స్టడీ అవర్ ఉంటుంది మ్యామ్. రోజు నైట్ 9 to 10 స్టడీ అవర్ ఉంటుంది. ఓకే. దెన్ ఫోన్ సబ్మిషన్ కూడా ఉంటుంది. ఫోన్ సబ్మిషన్ ఉంటుంది మ్యామ్. ఫోన్లు ఇచ్చేసారు వార్డెన్కి. ఎస్ మ్యామ్. దానివల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ వేగా మేము వెళ్తున్నాం. అంటే కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం, మా హెల్త్ కూడా బాగుంటుంది. సరే భాగ్యశ్రీ, ఒక మాట అడుగుతాను. ఫోన్లు సబ్మిట్ చేయడం అంటే డిగ్రీ చదివే పిల్లలకి చాలా బాధాకరమైన అంశం కదా. మరి ఎప్పుడైనా దాచుకుని చూస్తూ ఉంటారా? నో మ్యామ్. అలా మ్యామ్ అది మా మంచి కోసమే ఆ రూల్ అని పెట్టారు. అంటే కరెక్ట్ టైంకి పడుకుంటేనే కదా మ్యామ్ మా బాడీ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది మార్నింగ్ లేచేసరికి. సో మనం ఇప్పటి నుంచే మనం రూల్స్ పాటించాలి. ఒక ఆస్పిరెంట్గా ఇప్పటి నుంచే మనం సరిగ్గా రూల్స్ పాటించాలి. నైట్ 10కి ఫోన్ సబ్మిట్ చేస్తారా? 9కా? 10కి మ్యామ్. 10కి ఫోన్, మీ మొబైల్ ఫోన్ సబ్మిట్ చేస్తారు వార్డెన్కి. 10కి పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ 5:30కి లెగుస్తాం. ప్రాపర్ స్లీప్ ఉంటుందా? ఎస్ మ్యామ్. ప్రాపర్.